హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలి. జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలి, చరిత్రలో నిలవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే ఫస్ట్ మీరు అంటే గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ జాబ్ పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ, సర్పంచ్ నుండి ఉప సర్పంచ్ నుండి లాస్ట్ సీఎం దాకా, పిఎం దాకా వీళ్ళు మారాలి. ఫస్ట్ ఎందుకు మారాలంటే వీళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పంపించాలి. ఎందుకు పంపించాలంటే పంపించడం ద్వారా అక్కడ సిస్టమ్ మారుతుంది. టాలెంట్ ఉన్నాడు ముందుకెళ్తాడు, వాడికి ఉన్న స్కిల్ ద్వారా వాడు ముందుకెళ్తాడు, వాడు జాబర్ అవుతాడు. ఈ మార్కులను బట్టే ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పేద పిల్లలు చదువును కొనలేక, చదువు ఉంది కానీ పెట్టే స్తోమత లేక వెనకబడిపోతున్నారు. డబ్బు ఉంది, డబ్బున్నోడు ఎట్లన్నా మటన్ తింటాడు, చికెన్ తింటాడు, లేకుంటే ఏదో బిర్యానీ తింటాడు, ఏదన్నా చేస్తాడు, విమానాలలో ఎక్కుతాడు, పెద్ద దేశాలు తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. వాటి గురించి పెద్ద గొప్ప చెప్పుకోవడం అవసరమే లేదు. మా పేద పిల్లలు ఎప్పుడు ఎక్కాలి, విమానాలలో ఎప్పుడు తిరగాలి, కార్లలో ఎప్పుడు తిరగాలి, అసలు ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఎప్పుడు బాగుపడాలి మా మధ్యతరగతి పిల్లలు? మీరే చెప్పండి. మీ పిల్లలకి స్కూల్కు గవర్నమెంట్ పాఠశాలకు పంపించరు. మా పిల్లలకి, పేద పిల్లలకి, చిన్న సతుకు మధ్యతరగతి పిల్లలకు పంపించండి, స్కూల్లో ఫ్రీ ఉన్నాయి, అన్ని ఫ్రీ ఉన్నాయి అని అంటారు. కానీ మీ పిల్లల్ని పంపించకపోవడం వల్ల ఆడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారది. ఎందుకంటే మీ పిల్లలు కూడా అక్కడ పంపిస్తే మీరు ప్రశ్నిస్తారు, నీట్నెస్ చూస్తారు, బాత్రూమ్లు కరెక్ట్ ఉంటాయి, స్కూళ్ళు కరెక్ట్ ఉంటాయి, టీచర్లు కరెక్ట్ ఉంటారు, స్కూల్లో పాఠాలు కరెక్ట్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మీకు డబ్బులు ఉన్నాయని కార్పొరేట్ స్కూళ్ళల్లో, గొప్ప గొప్ప ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు పంపిస్తారు. మీ పిల్లలు హుషారై దేశాలు తిరుగుతున్నారు, విమానాలలో తిరుగుతున్నారు, అంతా తిరుగుతున్నారు. కానీ మా పేద మధ్య తరగతి పిల్లలు అక్కడనే ఉంటున్నారు. ఎందుకంటే కొనలేక, చదువును కొనలేక, బయట వెళ్ళాలంటే జాబ్ చేయాలంటే జాబును కొనలేక, డబ్బును ఇవ్వలేక, లంచాలు ఇవ్వలేక అక్కడనే ఉండిపోయి లాస్ట్కు పనికిరాని పనులు చేసి బతుకుతున్నారు. వాళ్ళ తండ్రులను తలెత్తుకునేలాగా చేయకొచ్చారు. ఎవరు సపోర్ట్ చేస్తారు? మీ పిల్లలంటే మీరు డబ్బులు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో వేసి మీరు గొప్ప గొప్ప స్థాయిలో పొందుకుంటారు. ఎట్లైనా చేసి ఏమైనా చేస్తారు, కానీ దేశాలు తిరుగుతారు, గొప్ప గొప్ప స్థానంలో ఉంటారు. మీ పిల్లలే స్థానంలో ఉంటారు, మీ పిల్లలే డాక్టర్లు అవుతున్నారు, మీ పిల్లలే యాక్టర్లు అవుతున్నారు, మీ పిల్లలే డబ్బున్న వారి పిల్లలే గొప్ప గొప్ప జాబులు పొందుకుంటున్నారు. లంచాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, కార్పొరేట్ స్కూల్లో చదువుని కొనిపించి. కానీ మా పేద పిల్లలు పోవాలంటే ఫస్ట్ మీరు మారండి. మీ గవర్నమెంట్ జాబ్ పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ మారాలి. ఖచ్చితంగా మీరు మారిన రోజే ఈ దేశంలో ఉన్న పిల్లల భవిష్యత్తు మారుతుందని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దయచేసి మీ పిల్లల్ని గవర్నమెంట్లో పంపించండి. మా పిల్లలతో సహా మీ పిల్లలు కూడా పంపిస్తే, మధ్యతరగతి పిల్లలతో సహా మీ పిల్లలు కూడా పంపిస్తే అక్కడ టాలెంట్ ఉన్న వాడికే గొప్పగా ఉన్నతమైన జాబులు ఇవ్వండి, ఉన్నతమైన స్కిల్ని ఇవ్వండి. అందరికీ స్కిల్ ఇస్తారు. నేర్చుకున్నంత వాడు ముందుకు వెళ్తాడని నేను భావిస్తున్నా. మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఉండాలి. పేదవాడికి అదే సీట్ ఉండాలి, ఉన్నోడికి అదే సీట్ ఉండాలి. ఒకవేళ పేదవాడు మంచి స్కిల్ నేర్చుకొని ముందుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి, వాడికి జాబ్ పొందుకునే అవకాశాలు ఉంటాయి. చదువు ఉంటే చాలు. ఆ చదువును బట్టి మాత్రమే మార్కులేయండి, ఆ చదువును బట్టి మాత్రమే మీరు జాబ్ ఇవ్వండి. అప్పుడు ఎవరికి స్కిల్ ఉంటుందో, ఎవరికైతే టాలెంట్ ఎంత స్థాయిలో ఉంటాడో అంత స్థాయికి ముందుకెళ్తాడు. డబ్బు లేనోడికి తొక్కేస్తున్నారు. డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి, డబ్బు లేకపోయినోడు అక్కడనే నలిగిపోతున్నాడు. ఈ సిస్టాన్ని మీరు మార్చండి. గవర్నమెంట్ కూడా మార్చుకోవాలి. ఖచ్చితంగా అందరి పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయి పోవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఈ దేశ భవిష్యత్ అంతా ఎడ్యుకేషన్ మీద ఆధారపడ్డది. బయట దేశాలలో గవర్నమెంటు ఖచ్చితంగా స్కూళ్ళలో పంపిస్తారు. అన్ని పిల్లలు సమానమే అంటది. ఉన్నోడు లేనోడు అక్కడ లేదు. అందరి పిల్లలు చదువుకు గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. మీరు కూడా, మన దేశం కూడా, మన రాష్ట్రం కూడా చదువుకు ఇంపార్టెంట్ ఇవ్వండి. అప్పుడే మీరు ముందుకెళ్తారు.
ముందుకు తీసుకెళ్లే వారు అవుతారు. ఆదర్శంగా నిలబడండి. మొట్టమొదటి టీచర్లు ఆదర్శంగా నిలబడండి. ఒకవేళ ఈ గవర్నమెంట్ జాబ్ పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ మీరు ఆదర్శంగా నిలబడండి. పేదవాళ్ళ పిల్లలతో సమానంగా పంపించండి. అక్కడ డ్రెస్సులు బాగుంటాయి, ఫుడ్ బాగుంటుంది, అని ఉండటానికి స్కూలు, ఎడ్యుకేషన్, బాత్రూమ్లు, స్కూలు అన్నీ బాగుంటాయి, బుక్సులు అన్నీ 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 బాగుంటాయి. ఎప్పుడు మీ పిల్లల్ని పంపించినప్పుడు మాత్రమే, మన పిల్లల్ని పంపించినప్పుడు మాత్రమే నీట్నెస్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో అన్ని విధాలుగా సౌకర్యం కలిగించండి, ఒక నీట్నెస్ని తీసుకురావాలని. స్కూల్ స్టార్ట్ అయినాయి కనుక ఇది మీరు పాటించండి. నిజంగా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి పేద మధ్య తరగతి పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఫస్ట్ మొట్టమొదట ప్రాధాన్యత స్కూల్కు, చదువుకు ఇవ్వండి. ఆ చదువు కావాలంటే మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకు, అందరికీ కావాలంటే ఫస్ట్ మీరు మారండి. మీ పిల్లల్ని పంపించండి. అందరినీ ధర్నా చేయండి, ఏమైనా చేయండి, కానీ చదువు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చండి. మార్చే హక్కు మీకు ఉన్నది, అందరికీ ఉన్నది. దయచేసి మీరే అర్థం చేసుకోవాలని భావిస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. వందే మాతరం.